శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే ఈ మాసంలో ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయి, కార్తీక మాసంలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, వాటి తేదీల గురించి, మరియు కార్తీక స్నానాలు ఏ రోజు నుంచి ప్రారంభించాలి, ఆకాశ దీపాన్ని ఏ రోజున వెలిగించాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. తెలుగు పంచాంగం ప్రకారము ఒక ఏడాదిలో వచ్చే అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఇటు శివునికి అటు విష్ణువుకు కూడా ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. శరదృతువులో వచ్చే కార్తీక మాసంలో పున్నమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. తెలుగు మాసాలలో 9వ మాసమైన కార్తీక మాసము మాసాలలోకెల్లా ఎంతో ఉత్తమమైనది. స్కాందపురాణం ప్రకారము కార్తీక మాసానికి సమానమైన మాసము, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థము, వేదాన్ని మించిన శాస్త్రం లేదని తెలుస్తోంది. ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి విశిష్టత ఉంటుందో దక్షిణాయనంలో వచ్చే కార్తీక మాసానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది. ఈ పవిత్ర కార్తీక మాసం హరిహరులకు ప్రీతికరమైన మాసం. కార్తీక మాసంలో చేసే శివారాధనకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది. ఈ సందర్భంగా కార్తీక మాసంలో హరిహరాదుల అనుగ్రహం కోసం నదీ స్నానం, దీపారాధన, దానాలు, పురాణ పఠనము, ఉపవాసము ఇలాంటివన్నీ చేయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఇంతటి పరమ పవిత్రమైన కార్తీక మాసం 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ఎప్పటి వరకు ఉంటుంది, ఈ మాసంలో ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయి, ఈ మాసంలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, వాటి తేదీల గురించి అయితే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ 22వ తేదీ బుధవారం కార్తీక శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై నవంబర్ 20వ తేదీ గురువారం కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం అయితే ముగుస్తుందండి. అయితే ఈ కార్తీక మాసంలో 4 కార్తీక సోమవారాలు అయితే వచ్చాయండి. మొదటి కార్తీక సోమవారము అక్టోబర్ 27వ తేదీ అండి. రెండవ కార్తీక సోమవారము నవంబర్ 3వ తేదీన వచ్చింది. మూడవ కార్తీక సోమవారము నవంబర్ 10వ తేదీనైతే వచ్చింది. 4వ కార్తీక సోమవారము నవంబర్ 17వ తేదీనైతే వచ్చిందండి. మొత్తం 4 కార్తీక సోమవారాలు అయితే వచ్చాయి. ఇంకా ఈ మాసంలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, వాటి తేదీల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 21వ తేదీ ఈ రోజు సాయంత్రమే ఆకాశ దీపాన్ని వెలిగించడం అయితే ప్రారంభించాలండి. ఈ రోజు నుంచి సాయంత్రమే మనకి పాడ్యమి తిథి అయితే ప్రారంభమయ్యి రేపు సాయంత్రం వరకు ఉంటుందండి. పాడ్యమి తిథి అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4:05 నుంచి ప్రారంభమై అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 5:54 వరకు పాడ్యమి తిథి ఉంటుందండి. కాబట్టి ఆకాశ దీపాన్ని అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 6 గంటలకే ప్రారంభించాలి. అక్టోబర్ 22వ తేదీ ఈ రోజు వారం బుధవారము కార్తీక శుద్ధ పాడ్యమి తిథి. ఈ రోజున బలిపాడ్యమిగా జరుపుకుంటారు. అంటే బలిచక్రవర్తి పాతాళం నుంచి భూలోకానికి వచ్చిన రోజండి. అక్టోబర్ 23వ తేదీ గురువారము కార్తీక శుద్ధ విధియ తిథి. ఈ రోజున భగిని హస్త భోజనము, దీనినే యమద్వితీయ అని అంటారు. అంటే రాఖీ పండుగ తర్వాత అన్నా చెల్లెలు ఎంతో ప్రేమగా జరుపుకునే పండుగ ఈ భగిని హస్త భోజనం అండి. అక్టోబర్ 25వ తేదీ శనివారము, ఈ రోజున నాగుల చవితి. అక్టోబర్ 26వ తేదీ ఆదివారము నాగపంచమి. నవంబర్ 1వ తేదీ శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి, దీనినే ఉద్దాన ఏకాదశి అంటారు. నవంబర్ 2వ తేదీ ఆదివారం కార్తీక శుద్ధ ద్వాదశి, దీనినే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అని అంటారు. ఈ రోజున ప్రత్యేకంగా తులసి చెట్టుని, ఉసిరి చెట్టుని లక్ష్మీనారాయణులుగా భావించి తులసి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. నవంబర్ 5వ తేదీ బుధవారము, ఈ రోజున కార్తీక శుద్ధ పౌర్ణమి అండి. ఈ రోజు చాలా విశేషమైన రోజు కార్తీక పౌర్ణమి, దీనిని మహాకార్తీకి అని అంటారు. ఈ రోజున ప్రత్యేకంగా శివాలయాల్లో కానీ విష్ణాలయాల్లో కానీ 360 ఒత్తుల్ని వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన పుణ్యఫలం అయితే కలుగుతుంది. అలాగే ఈ రోజున విష్ణాలయాల్లో, శివాలయాల్లో జ్వాలా తోరణం అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నవంబర్ 8వ తేదీ శనివారము, ఈ రోజున అన్ని సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి వ్రతము. నవంబర్ 15వ తేదీ శనివారము కార్తీక బహుళ ఏకాదశి, దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు. నవంబర్ 20వ తేదీ కార్తీక బహుళ అమావాస్య అండి. ఈ రోజుతోటి కార్తీక మాసం అయితే ముగుస్తుంది. ఈ మాసంలో ఎంతో పరమ పవిత్రమైన కార్తీక స్నానము, నదీ స్నానాన్ని ఎప్పుడు ప్రారంభించాలి అని అంటే అక్టోబర్ 22వ తేదీ బుధవారం రోజునండి. అంటే
రేపేనండి, రేపు తెల్లవారుజామునే కార్తీక స్నానాన్ని ప్రారంభించాలి. అలాగే ఆకాశ దీపాన్ని మాత్రము ఈ రోజు సాయంత్రం అంటే అక్టోబర్ 21వ తేదీ సాయంత్రమే ఆకాశ దీపాన్ని అయితే ప్రారంభిస్తారండి. ఎందుకంటే పాడ్యమి తిథి మనకి ఈ రోజు సాయంత్రం అయితేనే ప్రారంభమవుతుందండి. సాయంత్రమే ప్రారంభమయ్యి రేపు సాయంత్రం 5:54 వరకే ఉంటుంది. కాబట్టి ఆకాశ దీపాన్ని అక్టోబర్ 21వ తేదీ మంగళవారం రోజునే ప్రారంభించాలి. కార్తీక స్నానాలు మాత్రము అక్టోబర్ 22వ తేదీన ప్రారంభించాలండి. సో ఇదండి 2025వ సంవత్సరంలో కార్తీక మాసానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో కార్తీక మాసానికి సంబంధించి పూజా విధానాలు, వ్రతకథలు, అష్టోత్తరాలు అన్నీ కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూసే వారి కోసం చెప్తున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ ఉంటాయండి మన ఛానల్లో. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.